Sound volumes. Question number 7, exercise 12.2 చూడండి. A solid iron consisting of a right circular cone, height 120 centimeters, radius 60 centimeters, standing on a hemisphere of radius 60 centimeters. చూడండి, ఇప్పుడు హెమిస్పియర్ మీద స్టాండ్ అయిందంట. ఏంటిది? రైట్ సర్క్యులర్ కోన్. సారీ, డయాగ్రామ్ సరిగ్గా రాలా. రైట్ సర్క్యులర్ కోన్ స్టాండింగ్ ఆన్ హెమిస్పియర్. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది. సో దీంట్లో ఏమి ఇచ్చారు? సో రైట్ సర్క్యులర్ కోన్ హైట్, ఈ కోన్ యొక్క హైట్ ఎంత అంట? సో 120 సెంటీమీటర్స్. అలాగే రేడియస్ 60 సెంటీమీటర్స్, 6. సో రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది కదా. సో ఇది ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? స్టాండింగ్ హెమిస్పియర్ ప్లేస్డ్ అండ్ అప్రైట్ అండ్ రైట్ సర్క్యులర్ సిలిండర్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. హెమిస్పియర్ ఈజ్ ప్లేస్డ్ అప్ రైట్ ఇన్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. సో ఇది మొత్తం దేంట్లో స్పేస్ అయింది? ఒక సిలిండర్లో స్పేస్ అయింది. చూద్దాం ఎలా ఉంది. ఈక్వల్గా కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ దాకే ఉంది కాబట్టి డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకుని. సో రైట్ సర్క్యులర్ సిలిండర్లో ఉంది. దీని మొత్తం హైట్ ఎంత అంట? సో దీని గురించి ఏమి ఇచ్చారు? ద సిలిండర్ ఆఫ్ రేడియస్, ఇది సేమ్ ఉంటుంది. రేడియస్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. అలాగే హైట్ ఎంత అంతా? దీని యొక్క టోటల్ హైట్ 180 సెంటీమీటర్స్, అంతేగా. సో కోన్ హైట్ 60, హెమిస్పియర్ హైట్ కోన్ హైట్ 120, హెమిస్పియర్ హైట్ 60. 120 + 60 టోటల్ సిలిండర్ హైట్గా 180 సెంటీమీటర్స్. ఇప్పుడైతే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్. క్వశ్చన్ మళ్ళీ చూస్తున్నా చూడండి. ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ మొత్తం వాటర్ పోసారు. అందుట్లో మనం ఈ రైట్ సర్క్యులర్ కోన్ హెమిస్పియర్ని పెట్టాము. అయితే సో పెట్టడంలోని వాటర్ బయటికి ఫ్లో అవుద్ది కదా. సో అయితే ఆ బయటికి ఫ్లోగా ఇంకా ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్, ఇంకా వాటర్ ఎంత ఉంది అది క్వశ్చన్. అంటే మనం ఈ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మొత్తం కనుక్కొని ఈ వాల్యూమ్ ఆఫ్ కోను వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ని తీసేస్తే వచ్చేసిద్దిగా, అంతే కదా. క్వశ్చన్ అర్థమైందా? సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం 3 ఇచ్చారు. ఫస్ట్ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఓకే. తర్వాత వాల్యూమ్ ఆఫ్ కోన్, తర్వాత వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ గురించి ఏమి ఇచ్చారు? హైట్ ఎంత ఇచ్చాడు? హైట్ ఈజ్ ఈక్వల్ టు 180 సెంటీమీటర్స్. సో అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. అలాగే వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏమి ఇచ్చాడు? వాల్యూమ్ ఆఫ్ కోన్. సో కోన్ గురించి చూడండి. ఇక్కడ కోన్ ఎక్కడ? రైట్ సర్క్యులర్ కోన్ హైట్ 120 సెంటీమీటర్స్. అలాగే రేడియస్ 60 సెంటీమీటర్స్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ చూడండి. రేడియస్ ఏమి ఇచ్చారు? 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద ట్యాంక్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అంటే మనం ఏం చేయాలి? మొత్తం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫస్ట్ కనుక్కోవాలి, మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, హెచ్ఎస్ఎన్ రాశాను. సో ఇప్పుడు ఫార్ములా వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr² మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3πr² మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3πr³. సో ఈ మూడిట్లో రేడియస్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు? ఈ πr² మనం కామన్ తీసుకోవచ్చుగా. ఇక్కడ πr² కామన్ తీస్తే
height of cylinder minus height of cone minus height of minus 2/3 into radius of hemisphere. చూద్దాం. పై ఎంత 22/7 r స్క్వేర్. r రేడియస్ ఎంత 60 స్క్వేర్. హైట్ ఆఫ్ సిలిండర్ ఎంత 180 మైనస్ హెచ్. ఈ హైట్ ఎంత 120/3 మైనస్ 2 ఇంటూ ఇక్కడ రేడియస్ ఎంత 60. 2 ఇంటూ 60/3. జాగ్రత్తగా చూడండి క్యాలిక్యులేషను, లేదు తర్వాత రాదు. 22/7 ఇంటూ 60 స్క్వేర్ అంటే 3600 180 మైనస్ ఇదంతా వస్తుంది 40. ఇక్కడ కూడా 40 అంటే 180 మైనస్ 80 100. ఇక్కడ మనకేమో రాసుకోవచ్చు 22 ఇంటూ 3600 ఇంటూ 100/7. సో దీన్ని మొత్తం మనం మల్టిపుల్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 7920000/7. మీరు ఈ 7920000ని 7తో డివిజన్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఒకసారి చూడండి 1131428.57 సెంటీమీటర్ క్యూబ్. సో మనం ఇప్పుడు దీన్ని మనం మీటర్ క్యూబ్లోకి మార్చాలి అంటే నేను డివిజన్ చేయలేదు, చేసి మీరు చూసుకోండి. 7920000/7 చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి ఈ సెంటీమీటర్ క్యూబ్ అంటే మనం ఎలా రాసుకుంటాం, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్. ఇప్పుడు దీన్ని నేను మీటర్ క్యూబ్లోకి మార్చాలంటే అదేంటి మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. అంటే ఎన్ని ప్లేసెస్లో మారిపోద్ది 6 డిజిట్స్కి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్ కదా, అంటే 2 ప్లేసెస్లో మారిపోద్ది. ఒక 1 మీటర్ అంటే తర్వాత 2 మీటర్స్ అంటే 200 ఇక్కడికి మారింది, తర్వాత ఇక్కడ అంటే ఇక్కడికి మారింది, అంటే మొత్తం 6 ప్లేసెస్కి మారిపోద్ది. చూద్దాం ఇప్పుడు ఏమైంది 1.13142857 మీటర్ క్యూబ్. సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఈజీగా సమ్ము, మీరు డిఫికల్ట్గా ఏం ఫీల్ అవుద్ది. ఇక్కడ కామన్ తీయటం వచ్చి మీరు ఇక్కడ ఈ యొక్క డివిజన్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషను ఇక్కడ డివిజన్ నేర్చుకుంటే మీకు ఈ సమ్ అయిపోద్ది. క్వశ్చన్ నెంబర్ 7. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.